ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ముష్టిగుంట్ల సమీపంలో కారు చెట్టును ఢీకొని మంటలు చెలరేగడంతో దంపతులు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులు అదే జిల్లా మామిళ్లగూడెంకు చెందిన కొత్తూరు సత్యనారాయణ, రుక్మిణిగా గుర్తించారు. రైట్, మా ప్రతినిధి భాస్కర్ మరిన్ని వివరాలు అందించడానికి లైన్ లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్, అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది ఘటన? ఇప్పుడు ఖమ్మం బోనకాళ్ళు, మా ఖమ్మం జిల్లా మద నియోజకవర్గం బోనకాళ్ళు సమీపం అంటే బోనకాళ్ళు నుంచి ఖమ్మం వైపు వస్తున్నటువంటి ఖమ్మం ప్రాంతానికి చెందిన మామిడిగూడెంకి చెందినటువంటి కొత్తూరు సత్యనారాయణ, రుక్మిణి దంపతులు వాళ్ళు ఒక్కసారిగా మూలమలుకున్నది కారు అదుపు తప్పి ఒక్కసారిగా సమీపంలో చెట్టుకు ఢీకొనడంతో మంటలు చెలరేగినాయి. మొత్తానికి అయితే మాత్రం అక్కడ కారు కూడా దగ్గర నేపథ్యం ఉంది. ఒక్కసారిగా డోర్లు మొత్తం లాక్ కావడంతో ఆ కారు ఇరుకపోయారు. అప్పటికే స్థానిక సమీపంలో పంట పొలాలు కావచ్చు, అదేవిధంగా రోడ్డు పక్కన కొంతమంది పాదచారులు, వాహనదారులు ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు బైక్స్ కూడా ఆఫ్ చేసుకొని కొంచెం వాళ్ళకి సహాయ చర్యలు అందించారు. మొత్తానికి స్పాట్ లోని సత్యనారాయణ మృతి చెందగా ఆమె సతీమణి రుక్మిణి మాత్రం ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన రుక్మిణి ఆమెను ట్రీట్మెంట్ పొందుతూ ఆమె కూడా వైద్యం తీసుకుంటుంటే హాస్పిటల్కి చెందినట్టుగా డాక్టర్ కూడా ప్రకటించారు. తెలపడంతో కుటుంబ సభ్యులు మొత్తం కన్నీరు ముందు నేపథ్యం ఉంది. మొత్తానికి అయితే మాత్రం ఆ మూలమలుపు అంటే ఖమ్మం నుంచి బోనకాళ్ళు వైపు పోయే రహదారి, ప్రధాన రహదారి వద్ద మూలమలుపు ఉంది. ఆ మూలం చాలా కర్వింగ్ లోని చాలా వరకు డేంజరస్ పార్ట్ ఉండటంతో అక్కడ కనీసం ఆర్ఎండ్బి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టబడడంతో కనీసం వారంలో కావచ్చు, నెలల్లో కావచ్చు అక్కడ బరాబర్గా భారీ ఎత్తున యాక్సిడెంట్ అవుతున్నా కానీ కనీసం కన్నెత్తి చూడట అధికారులు కనీసం ఈ ఘటనతో అయినా సరే కనీసం ఆర్ఎండ్బి అధికారులు జోక్యం చేసుకొని ప్రమాదాలు నివారణ చేయాలని ఇచ్చిన స్థానికులు కోరుతున్న ఘటన ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.